హే గైస్, వెల్కమ్ టు ఫైజీస్ కుకింగ్. నైట్ అన్నం ఒక్కరు తినకపోతే అది మార్నింగ్కి ముగ్గురు తినాల్సి వస్తుంది. అదేంటో నాకు అస్సలు అర్థం కాదు. నైట్ అన్నం మిగిలిపోతే ఇంకా ఎప్పుడు ఉదయానికి పులిహోరేనా? నో 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 నో. ఇలా అప్పటికప్పుడు దోశలు వేసుకుని ఇంటిల్లపాది కమ్మగా తినచ్చు. రండి చూపిస్తా. ఈ దోశల కోసం ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు బొంబాయి రవ్వని బాగా మెత్తగా పొడి చేసి ఉంచండి. అదే మిక్సీ జార్లో 2 కప్పుల అన్నం, 1/2 అంగుళం అల్లం ముక్క, 1 పచ్చిమిర్చి, 1 కప్పు శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, 1 కప్పు పెరుగు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టాలి. అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకొని దోశల బ్యాటర్ లాగా ఇలాగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ వంట సోడా వేసి కలిపి 5 నిమిషాలు అలా వదిలేస్తే త్వరగా చక్కగా యాక్టివ్ అవుతుంది. ఈలోపు దీనిలోకి 5 నిమిషాల్లో తయారైపోయే టమాటో గుత్తి పచ్చడి చేసుకుందాం. ఈ దోశల్లోకి ఈ పచ్చడి కాంబినేషన్ అదిరిపోతుంది. ముందుగా టమాటాలు, వాటికి సరిపడా మీరు తినగలిగేంత కారాన్ని బట్టి పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి ఉంచండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి 1/2 స్పూన్ ఆయిల్ వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిర్చి వేసి కాస్త చిటపటలాడాక 1 వెల్లుల్లి దంచి వేసి కాస్త వేగాక పచ్చిమిర్చి ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వండి. ఇలా వేగాక టమాటా ముక్కలు కూడా వేసి కాస్త వేయించి చిటికెడు పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గాక ఇలా పప్పు గుత్తితో మెదిపేస్తే సరి, ఇది రెడీ. ఇప్పుడు దోశలు వేసుకుందాం. మీకు నచ్చితే ఇందులో జీలకర్ర కూడా వేసి కలుపుకోవచ్చు. స్టవ్ మీద పెన్నం పెట్టి ఇలా చక్కగా క్లీన్ చేసుకుని పెన్నం బాగా వేడి అవ్వాలి. పిండి పోస్తే ఇలా చుయ్యమనాలి. దీనిని మృదువుగా పైన అలా అలా రౌండ్గా తిప్పి కాస్త నూనె వేసి మంటను మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్కి మధ్యస్థంగా ఉంచి దోశ మీద మూత పెట్టి ఇలా దోశ అంచులు చుట్టూ ఎర్రగా చక్కగా కాలాక ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అవ్వకపోతే దోశ రాదు, తిరిగిపోతుంది. అంతే అండి, ఇంకా వరుసగా వేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైజీస్ కుకింగ్.